వారంలో ఒకసారైనా ఈ పుదీనా రైస్ అయితే చేస్తాను పిల్లలకి లంచ్ బాక్స్లో పెట్టడానికి. చాలా బాగుండిద్ది. అండ్ ఆ రోజు పని కూడా తొందరగా అయిపోయిద్దనమాట. ఒక రైస్ చేసి పెడతాను అంతే. వాళ్ళకి నచ్చితే తినడానికి మధ్యాహ్నం బాగుంటుంది. ఇక్కడ ఒక పుదీనా కట్ట తీసుకున్నాను నేను. అందులో కారానికి సరిపడే 4 పచ్చిమిర్చి అయితే వేసాను. అల్లం వెల్లుల్లి పేస్ట్ నేను సపరేట్గా వేయను. ఇందులోనే కొంచెం అల్లం ముక్క, కొన్ని వెల్లుల్లి రెబ్బలు వేసి పేస్ట్ లాగా చేసి పక్కన పెట్టుకున్నాను. ముందు కొంచెం ఆయిల్ వేసి దాంట్లో కొన్ని జీడిపప్పు అయితే ఫ్రై చేసి పక్కన పెట్టుకుంటాను. ఇవి నేను అన్నం కలిపేసిన తర్వాత వేస్తాను అనమాట. ఇప్పుడు కొంచెం కరకరలాడుతూ ఉంటాయి కదా పిల్లలకి. మనం పేస్ట్లో వేసినప్పుడు ఏంటంటే కొంచెం మెత్తగా అయిపోతాయి అందుకని. ఇప్పుడు మసాలా దినుసులు అయితే వేసుకున్నాను. ఆ తర్వాత ఈ పేస్ట్ కూడా వేసి మంచిగా నూనెలో మగ్గించుకోవాలి. అల్లం వెల్లుల్లి కూడా ఉంది కాబట్టి కొంచెం బాగా వేగితే మంచిగా టేస్ట్ అయితే బాగుండిద్ది. అన్నం ఉడికేటప్పుడే సాల్ట్ వేసి ఉడికించాను. ఇందులో కూడా కొంచెం సాల్ట్ వేసాను. ఆయిల్ పైకి తేలిన దాకా కొంచెం ఫ్రై చేసుకుంటే టేస్ట్ బాగుండిద్ది. ఇప్పుడైతే అన్నం చల్లారిపోయింది. చల్లారిపోయిన అన్నాన్ని వేసి కలుపుకోవటం చాలా సింపుల్గా అయిపోయింది. అండ్ టేస్ట్ కూడా చాలా బాగుండిద్దండి. నేను వారంలో ఒకసారైనా ఇలా చేసి పెడతాను. ఒకసారి పుదీనా రైస్ అని, ఒకసారి కొత్తిమీర రైస్ అని అట్లా చేసి పెడతాను అనమాట. సో మొత్తం ఇట్లా కలిపేసుకున్నాను. పులిహోర రైస్ లాగే సేమ్. ఇంకా ఇందాక ఫ్రై చేసుకున్నా కదా జీడిపప్పు, అదైతే ఇప్పుడు వేసుకొని చక్కగా ఇంకా లంచ్ బాక్స్లో పెట్టేయడమే. చాలా సింపుల్గా అయిపోయింది. నేనైతే పుదీనా రైస్ ఇలాగే చేస్తాను. ముగ్గురికి కూడా లంచ్ బాక్స్ అయితే పెట్టాను అనమాట. సో మీకు నచ్చితే ఒక లైక్ చేయండి. థ్యాంక్ యూ.